మరి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కుమ్ముక్కు కాలేదా? ఇంతమంది ఎవిడెన్స్లో క్లియర్గా బేసిన్లు లేవు, బేసిక్ లేదు. నువ్వు అంటున్నావు, మేము అంటున్నావా? బేసిన్లు ఉన్నాయి, బేసిజం ఉంది, నీటి సరఫరా, నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే. ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు పోయి బాబ్లీల కోసం కొట్లాడలే? ఏం మన రాష్ట్రం లేదు కదా, మనం ఎందుకు కొట్లాడినాం? నీళ్లు రావాలని. ఇలా మా నీళ్లు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం. మేము ఏమంటలేము ఎవరికి. అసలు వరద జల నికర జలాలనే మాకు 968, 511 మా నికర జలాలు మాకు ఇచ్చేసేది. పర్మిషన్కి ఎక్కడ అడ్డం రాకండి. మేము ఇచ్చిన తర్వాత మీరు ఎన్న తీసుకోండి, మిగిలినాక మాకేం ఉపయోగం? ఇవాళ మీరు మాట్లాడి 10 ఏళ్లలో అన్యాయం చేసింది, 10 ఏళ్లలో తెలంగాణ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వాటి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతారు. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి, ప్రెస్ క్లబ్లో చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం మోసం చేసింది, రాయలసీమకు ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా, బేసిజాలు లేవా, ఏమనేది అన్నీ తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి. అరే ప్రతిపక్ష నాయకుడు మందే చెప్పిన, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే శాసనసభ ఇమీడియట్గా స్పీకర్ గారు మేము కూడా కొడతామన్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు మాట్లాడకపోతే దానికి కూడా నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి బంకచర్ల ఇష్యూ కావచ్చు, శాసనసభ వేదికగా మేము చర్చకు సిద్ధమని, లేదా జరిగే శాసనసభ సమావేశంలో ఏ విధంగానైనా మేము చర్చకు అర్ధరాత్రి వరకు కూడా సభను నడుపుతూ అవకాశం ఇస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు, ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్సుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి, గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను. బేసిక్లకు తేడా తెలియదు అనే ఒక మాట మాట్లాడారు. దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు 100 కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపించమని. సార్ అందుకే ఇప్పుడు గెలిచి చూపించిన తర్వాత నేను మాట్లాడతాము. ఆయన స్టేట్మెంట్కి అంత భయపడితే ఎట్లా? తర్వాత బేసిక్గా అనేటువంటిది ఆనాడు బేసిజాలు లేవు, బేసిన్లు లేవన్న మాట కొరకు మాట్లాడుతున్నాం. బేసిన్లు లేవన్నటువంటి వాళ్ళకు బేసిక్గా ఏం మాట్లాడే హక్కు ఉంటుంది? కాబట్టి ఈరోజు ఒకటే నేను మళ్ళీ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ ఆన్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్లో ఉంది. ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ శాసనసభ లోపల 5 సంవత్సరాల కొరకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉంది. ఇది ఎలక్షన్ కోడ్ కానీ ఎన్నికల సమయం కానీ కాదు. కాబట్టి మనం శాసనసభ వేదికలో చర్చ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లో చర్చకు వస్తావా లేదా అని సవాల్ చేస్తే ఎట్లా? ఏదో చర్చ చేయాలో తెలియకుండా మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా, లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్లో చర్చ చేస్తామంటే మనం వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా? ఎన్నిక ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టేటువంటి వాళ్ళం. కాబట్టి మరొకసారి కోరుతా ఉన్నా, బేసిజాలు లేవన్నా, బేసిక్గా లేవన్నా ఇదంతా కూడా చర్చ జరగాలంటే తెలంగాణ ప్రభుత్వంగా
కాంగ్రెస్ పార్టీగా భావిస్తాను. ప్రజాస్వామ్య వేదికైన శాసనసభకు రమ్మని కోరుతాను. రేపు కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు, నీటి వాటాల పైన మాట్లాడారు. పెట్టని తప్పేం లేదు. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యంలో అదే కదా ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము వాళ్ళు చేసినటువంటి విత్ ఎవిడెన్స్ పెట్టినాము. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి మాట, గతంలో తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్, గతంలో తీసుకున్నటువంటి ఒప్పందాలు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసినటువంటి వ్యవహారం అంతా ఓపెన్ సీక్రెట్. మేమేం చేసినాం, మేము 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలో రాలే. అసలు తెలంగాణ పంచాయతీ ఎక్కడ వచ్చింది? నీళ్లు నిధులు నియామకాలు. ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి బంకచర్ల కావచ్చు, లేకపోతే ఇలా మన ఈ యొక్క ప్రాజెక్టు తీసుకుపోతున్నటువంటి 88 క్యూసెక్లు తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి నుండి ఇలా జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా ఎర్ర కార్పొరేషన్ తీసుకుపోయిన నీళ్లు మేము తీసుకుపోయినామా? ఇలా నీళ్లు తెలంగాణకు అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా భావించారు మేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని మేమన్నామా? రాయలసీమ రతనాల సీమ చేస్తామా? మేము రాయలసీమ రతనాల సీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడి నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశంకి వచ్చేటప్పటికి ఎవరితో కాంప్రమైజ్ కాలే, ఉద్యమంలో కాలే, ఇప్పుడు కాలే. ఉద్యమంలో మీరు ఉన్నామనేటోళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనేటోళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇలా మీరు ఎట్లా తీసుకొని చెప్తారు? పోయి రాయలసీమకు రతనాలసీమ చేస్తాను. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ రాయలసీమ, బట్ సేమ్ టైం మా ప్రాంత హక్కుకు నువ్వోడి ఆథరైజేషన్ ఇస్తే 10 ఏళ్ళలా ఈ రాష్ట్రం నీళ్ళు తీసుకుపోయి మొత్తం ఉపయోగిస్తా అంటే కుమ్ముక్కు కాలేదా? ఇంత మంచి ఎవిడెన్స్లో క్లియర్గా బేసిన్లు లేవు, బేసిజాలు లేదు. నువ్వు అంటున్నావు, మేము అంటున్నావా? బేసిన్లు ఉన్నాయి, బేసిజం ఉంది. నీటి సరఫరా, నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే. ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు పోయి బాబ్లీల కోసం కొట్లాడలే. ఏం మన రాష్ట్రం లేదు కదా, మనం ఎందుకు కొట్లాడినాం? నీళ్లు రావాలని. ఇలా మా నీళ్లు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం. మేము ఏమంటలేము ఎవరికి. అసలు వరద జల నికర జలాలనే మాకు 968, 511 మా నికర జలాలు మాకు ఇచ్చేసేది. పర్మిషన్కి ఎక్కడ అడ్డం రాకండి. మేము ఇచ్చిన తర్వాత మీరు ఎన్నో తీసుకోండి, మిగిలినాక మాకే ఉపయోగం. ఇవాళ మీరు మాట్లాడి 10 ఏళ్లలో అన్యాయం చేసింది, 10 ఏళ్లలో తెలంగాణ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వాటి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతారు. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి ప్రెస్ క్లబ్లో చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం మోసం చేసింది, రాయలసీమకై ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా, బేసిజాలు లేవా, ఏమనేది అన్నీ తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి. అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావుతో చర్చగా మీరు కేసీఆర్ అరే ప్రతిపక్ష నాయకుడు మందే చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే శాసనసభ ఇమీడియట్గా స్పీకర్ గారు మేము కూడా కొడతాం అన్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు మాట్లాడకపోతే దానికి కూడా నమస్కారం. మనం బేసిన్లు